హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఫిక్స్డ్ డిపాజిట్స్కి సంబంధించిన కొత్త రూల్స్ మార్చ్ 2025 నుంచి ఎఫెక్ట్లోకి వస్తున్నాయి. సో ఈ రూల్స్ ఏంటి, దీనివల్ల మనకి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందన్నది మనం తెలుసుకుందాం. సో నార్మల్గా మనము డిఫరెంట్ బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటాము. అది మంత్లీ ఇంట్రెస్ట్ తీసుకునేది, క్వార్టర్లీ ఇంట్రెస్ట్ తీసుకునేది, లేదా మెచ్యూరిటీ మీద తీసుకునేది, లేదా రికరింగ్ డిపాజిట్ చేస్తుంటాము. సో వీటికి సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి చేంజెస్ తీసుకురాబోతుంది అన్నది మనము ఈరోజు తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏదైనా సరే ఇంట్రెస్ట్ రేట్ అడ్జస్ట్మెంట్స్ అనేది గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆల్ బ్యాంక్స్లో సేమ్ క్వార్టర్లీ బేసిస్ మీద ఎఫ్డి రేట్స్ని క్వార్టర్లీ బేసిస్ మీద మార్కెట్ కండిషన్ బట్టి అడ్జస్ట్మెంట్స్ చేయాలి అని డిసైడ్ చేసింది. సో కొన్ని యాన్యువల్ ఉండొచ్చు, డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తుండొచ్చు, కానీ ఇప్పుడైతే మటుకు అన్నిటినీ క్వార్టర్లీ రేట్స్ని అడ్జస్ట్ చేస్తుంది ఇంట్రెస్ట్ రేటు. ఓకే, సో ఆర్బీఐ ఇంకా ఏం చేసింది అంటే యూనిఫామ్ మెథడ్ ఫర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అక్కడ. సో అన్ని బ్యాంక్స్లో ఒకటే యూనిఫామ్డ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది. తర్వాత ఇప్పటి వరకు సీనియర్ సిటిజన్స్కి ఎక్స్ట్రా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ జనరల్ పీపుల్కి 7% ఉందనుకోండి 1 ఇయర్కి, వాళ్ళకి 7.5 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 25%, అంటే నార్మల్ పబ్లిక్కి 7% ఉంటే సీనియర్ సిటిజన్కి 7.25 ఉంటుంది. అంతకుముందు 0.5% ఎక్స్ట్రా ఉండేది, ఇప్పుడు 0.25 ఎక్స్ట్రా చేయాలని నిర్ణయించారు. ఇవి నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అవుతాయి. తర్వాత ఒకవేళ మీరు గనక రెన్యువల్ గనక డిలే అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్కి తీసుకున్నారు, దాని తర్వాత రెన్యువల్ చేయలేదు, మర్చిపోయారు, అప్పుడు అది లోయర్ ఇంట్రెస్ట్ రేట్లో క్యాలిక్యులేషన్ మెథడ్ని యూస్ చేస్తారు. తర్వాత డిపాజిట్ ఇంట్రెస్ట్ మీద టీడీఎస్ అనేది ఉంటుంది. ఇప్పటివరకు అది 10% ఉంటుంది. అంటే నార్మల్గా ఒక సంవత్సరంలో ఒక సీనియర్ సిటిజన్కి అతని దగ్గర ఉన్న అన్ని డిపాజిట్స్ మీద కలిపి ఇంట్రెస్ట్ 50,000 వరకు అయితే ట్యాక్స్ కట్ చేయరు. 50,000 తర్వాత అయితే 10%. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గనక 60,000 కనుక ఇంట్రెస్ట్ వస్తే 10% అంటే 6,000 టీడీఎస్ కట్ చేసేవాళ్ళు అంతకుముందు. ఇప్పుడు దాన్ని 15% చేశారు. అదే నార్మల్ పీపుల్ సీనియర్ సిటిజన్స్ కాకపోతే 40,000 కంటే ఎక్కువ కనుక వస్తే 10% బదులు 15% అంటే 5% ఎక్స్ట్రా టీడీఎస్ కట్ చేస్తున్నారు. సో ఒకవేళ మీ టోటల్ ఎఫ్డీలు అన్నిటి మీద ఇంట్రెస్ట్ కనుక 1 లక్ష కంటే ఎక్కువ అయిపోతే 10% బదులు 20% కట్ చేస్తారు. తర్వాత మీరు మీ డిపాజిట్స్కి ప్యాన్ని లింక్ చేయాలి. అంటే మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కానీ, మీరు ఎఫ్డి ఓపెన్ చేసినప్పుడు కానీ మీ ప్యాన్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే దాని మీద ఎఫ్డి మీద వచ్చిన ఇంట్రెస్ట్లో 30% టీడీఎస్ కట్ చేస్తారు. ఒకవేళ 10,000 వస్తే అందులో 3,000 టీడీఎస్ కట్ చేస్తారు. సో ఇప్పుడు నో ట్యాక్స్ బెనిఫిట్ ఆన్ రెన్యువల్ ఎఫ్డీస్. ఓకే, అంతకుముందు ఎలా ఉండేది అంటే రెన్యువల్ ఎఫ్డీస్ మీద ట్యాక్స్ బెనిఫిట్ ఉండేది. ఇప్పుడు అది గనక రెన్యువల్ అయితే ఆ ఇయర్ ఫుల్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. కంబైన్డ్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకే బ్యాంకులో డిఫరెంట్ బ్రాంచెస్లో కనుక ఎఫ్డీస్ ఉంటే వాటిలన్నిటినీ కలిపి వాటి మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి దాని మీద టీడీఎస్ కట్ చేస్తారు. సో కంపల్సరీ మీకు గనక పెద్ద పెద్ద డిపాజిట్స్ ఉంటే కంపల్సరీ ప్యాన్ లింక్ చేయండి, లేదు అంటే 30% టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. తర్వాత ప్రీమెచ్యూర్ అంటే మీరు ఒకవేళ 1 ఇయర్కి డిపాజిట్ చేసి 6 మంత్స్కే వచ్చి విత్డ్రా చేయటము, లేదా 5 ఇయర్స్కి డిపాజిట్ చేసి 3 ఇయర్స్కే వచ్చి విత్డ్రా చేయటము, ఇలా చేయటం వల్ల మీకు పెనాల్టీ పడుతుంది. సో ఆ పెనాల్టీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ టెన్యూర్ కనుక ఉండి మీరు గనక ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ అంటే మెచ్యూరిటీ కంటే ముందే కనుక విత్డ్రా చేస్తుంటే పెనాల్టీ అనేది 0.5% నుంచి 1% వరకు ఉంటుంది. అదే 2 ఇయర్స్ డిపాజిట్స్ కనుక ప్రీమెచ్యూర్ చేస్తే 0.75% నుంచి 1.5% వరకు పెనాల్టీ ఉంటుంది. 3 ఇయర్స్ అండ్ అబోవ్ డిపాజిట్ చేసి వాటిని కనుక మీరు ప్రీమెచ్యూర్ చేస్తే 1 to 2% వరకు పెనాల్టీ ఉంటుంది. సో లిమిటెడ్ పార్ట్ విత్డ్రాల్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం చేస్తారంటే లిమిటెడ్ అంటే కొద్దిగా అమౌంట్ వరకు
అదేంటి పార్ట్ విడ్రాల్, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఉంటే అందులో 20,000 30,000 పార్ట్ విడ్రాల్ చేసేటట్టు ఆప్షన్స్ ఇస్తారు. తర్వాత లాక్ ఇన్ పీరియడ్, ఫర్ ఎగ్జాంపుల్ 5 years 10 years చేసిన వాటికి 1-2 years లాక్ ఇన్ పీరియడ్ పెట్టేసి ఆ 1-2 years లాక్-ఇన్లో మీరు డిపాజిట్ని క్లోజ్ చేయడానికి అవకాశం ఉండదు. అలాంటి కొత్త ఆప్షన్స్ కూడా వస్తున్నాయి. ఆటో రెన్యువల్, సో మీరు ఒక 1 yearకి డిపాజిట్ చేసి 1 year తర్వాత ఆటోమేటిక్గా రెన్యువల్ ఇంకొక 1 yearకి, అవి అంతకుముందు బై డిఫాల్ట్ ఉండేవి, ఇప్పుడు కంపల్సరీ మీరు ఆటో రెన్యువల్ ఆప్షన్ క్లిక్ చేస్తేనే అది ఆటో రెన్యువల్ అయిపోతుంది. లేదు అంటే మెచ్యూరిటీ రోజు అది ఆటో రెన్యువల్ అవ్వదు. తర్వాత ఒక డిపాజిట్ ఒక కస్టమర్ చేసి దాన్ని ఎవరు క్లెయిమ్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిచ్యువేషన్స్లో కస్టమరే మర్చిపోయి ఉండొచ్చు, ఆ డిపాజిట్ రిసిప్ట్ పోయి ఉండొచ్చు, ఆ కస్టమర్ కనుక చనిపోయి ఉండొచ్చు. ఇలాంటి కొన్ని సిచ్యువేషన్లో ఆ డిపాజిట్ని ఎవరు కనుక క్లెయిమ్ చేయకపోతే 10 years తర్వాత సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో డిజిటల్ ఎఫ్డి క్లోజర్ మ్యాండేటరీ, ఒకవేళ మీకు ఫిజికల్ రిసీట్ కాకుండా మీ ఎఫ్డి అనేది డిజిటల్ ఫామ్లో ఉంటే వాళ్ళు ఎఫ్డీని కూడా క్లోజర్ అనేది నెట్ బ్యాంకింగ్ త్రూ చేయాలి అనే ఆప్షన్ కూడా వస్తుంది. సో దీనివల్ల ఇన్వెస్టర్ స్ట్రాటజీ రికమెండేషన్స్ ఏంటి అంటే, కంపల్సరీ మీరు పాన్ లింక్ చేయండి, లేదంటే 30% టీడీఎస్ కట్ చేస్తారు. తర్వాత చూసుకొని డిపాజిట్స్ని లాంగర్ పీరియడ్కి పెట్టి మీరు ప్రీమెచ్యూర్ చేయడం వల్ల పెనాల్టీలు పడతాయి. కాబట్టి షార్ట్ టర్మ్ చేసుకుంటూ రెన్యువల్ చేసుకుంటూ ఉండండి. తర్వాత కొన్ని డిపాజిట్స్ని మిక్స్గా యూస్ చేసుకోండి, కొన్ని ట్యాక్స్ సేవర్వి డిపాజిట్స్ కొన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం వల్ల మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కస్టమర్స్కి రికమెండేషన్స్ చేస్తున్నారు. కంపల్సరీ రెన్యువల్ ఇవ్వండి, నామినీ డీటెయిల్స్ కంపల్సరీ మీరు డిపాజిట్ చేసేటప్పుడు కంపల్సరీ బ్యాంకుకి ఇవ్వండి. దీనివల్ల మీకు ఫ్యూచర్లో ఎటువంటి అసౌకర్యాలు ఉండకుండా మీవి ప్రాపర్గా మీ డిపాజిట్ క్లోజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.